హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లోకల్ ట్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే గ్రీన్ స్క్రీన్ గురించి. చేయొచ్చా లేదా, గ్రీన్ స్క్రీన్ చేస్తే అసలు మోనిటైజేషన్ అవుతుందా లేదా, మనకి దానివల్ల మనీ ఎంత వస్తాయి ఏంటి అని ఇదంతా చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా. ఆ డౌట్స్ అని ఈరోజు క్లియర్ చేయడానికి అయితే నేను వచ్చేసాను. ఏంటి మ్యాటర్ అంటే, గ్రీన్ స్క్రీన్ అయితే నేను 100కి 100% అస్సలు చేయమనే చెప్పను. చాలామంది అంటే చాలామంది గ్రీన్ స్క్రీన్ చేస్తున్నారు, దానివల్ల యూజ్ అస్సలు ఏం లేదు. ఎందుకంటే గ్రీన్ స్క్రీన్ చేయడం అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, వెనకాల వేరే వాళ్ళ వీడియో వస్తుంది, ఒక 5 సెకండ్స్ కానీ ఒక 15 సెకండ్స్ కానీ అట్లా వచ్చిన తర్వాత మనం కొంతమంది చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ గ్రీన్ స్క్రీన్లో వాళ్ళ ఫోటో వచ్చేసి అక్కడో ఇక్కడో చిన్నగా ఇలా పెట్టేస్తున్నారు. స్క్రీన్ మొత్తం వేరే వాళ్ళ వీడియో కనిపిస్తుంది కదా. ఆ గ్రీన్ స్క్రీన్ వల్ల అస్సలు ఏం ఉపయోగం లేదంట. నేను ఎన్నో వీడియోస్ చూసిన తర్వాత ఈ రివ్యూని మీకు ఇస్తున్నాను. ఇంకా గ్రీన్ స్క్రీన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా దాన్ని అక్కడితో ఆపేసేయండి. దానివల్ల యూజెస్ అస్సలు లేదంట. గ్రీన్ స్క్రీన్ చేశారు, ఎలాగోలా మోనిటైజేషన్కి అప్లై చేసుకోమని ఆ బటన్ వచ్చింది. ఆ అప్లై చేసుకునే టైం తర్వాత అయినా సరే గ్రీన్ స్క్రీన్ మనకి మోనిటైజేషన్ తీసేస్తుందంట గ్రీన్ స్క్రీన్ వల్ల. అంతేకాదు రీయూజ్డ్ కంటెంట్ అని కూడా వస్తుందంట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ గ్రీన్ స్క్రీన్ వల్ల వస్తాయంట. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా తెలుసుకొని వాళ్ళు ఉంటే మాత్రం గ్రీన్ స్క్రీన్ అస్సలు చేయకండి. చేస్తే కట్ వీడియోస్ చేయండి, లేకపోతే ఓన్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. గ్రీన్ స్క్రీన్ ఏంటంటే థర్డ్ పార్ట్ లాగా ఉంటుందంట. ఇప్పుడు మనం ఆల్రెడీ వీడియోస్ ఉన్న దాన్ని మనం గ్రీన్ స్క్రీన్ లాగా యూజ్ చేసుకుని సెకండ్ టిప్ కాకుండా థర్డ్ పార్ట్ లాగా ఉంటుందంట. సో దానివల్ల ఏంటంటే రీయూజ్డ్ అని రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ అంటే బై మిస్టేక్ ఏమన్నా మనకి తెలియకుండా అది మోనిటైజేషన్ అయిపోయింది అనుకోండి, మనం చేసిన దానివల్ల గ్రీన్ స్క్రీన్ వల్ల అయిపోయిన తర్వాత రెవెన్యూ స్టార్ట్ అయ్యి మనకు ఒక 3000 4000 వచ్చినాయి అనుకోండి, మళ్ళీ దాన్ని తీసేసుకుంటుందంట యూట్యూబ్. దాని మోనిటైజేషన్ కూడా అసలు మనకి ఇవ్వదంట. ఏమన్నా బై మిస్టేక్ మనకి ఇన్కమ్ వచ్చాయనుకోండి గ్రీన్ స్క్రీన్ వల్ల, వాటిని కూడా వెనక్కి తీసేసుకుంటుందంట. గ్రీన్ స్క్రీన్ ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ ఇప్పుడు వీడియో చూస్తున్న ఎవరైనా కానీ గ్రీన్ స్క్రీన్ వల్ల సక్సెస్ అవుతారని అస్సలు అనుకోకండి. నేను తెలుసుకున్న తర్వాత నా ఛానల్లో ఏమైనా గ్రీన్ స్క్రీన్ ఉంటే అన్నీ డిలీట్ చేశాను. ఒక 15 lakh దాకా వ్యూస్ అయితే పోయాయి. సో పోయాయి, పర్ఫెక్ట్గా ఉండాలి వీడియోస్ అని చెప్పి గ్రీన్ స్క్రీన్ పెట్టిన వీడియోస్ అన్నీ తీసేసాను. సో ఇప్పటి నుంచి నేనైతే కట్ వీడియోస్, ఓన్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంతేకాదు నేను మిస్టేక్ చేశాను కదా, మన సబ్స్క్రైబర్స్ కూడా చేయకూడదు అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ఎవరైనా గ్రీన్ స్క్రీన్ చేస్తుంటే అయితే చూసుకోండి. నేను కొన్ని వైరల్ వీడియోస్ చూసి ఈ గ్రీన్ స్క్రీన్ గురించి మన సబ్స్క్రైబర్స్తో చెప్పడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు, అంటే నేను కూడా అనుకోండి, ఒకప్పుడు వేరే ఛానల్లో ఇలా గ్రీన్ స్క్రీన్ చేశాను, రీయూజ్డ్ వచ్చింది, మోనిటైజేషన్ అప్లై చేసినా కానీ మోనిటైజేషన్కి అప్లై కాలేదు. సో ఇదంతా ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. దీంట్లో అయితే మిస్టేక్స్ ఏం లేకుండా చేస్తున్నాను కదా, కానీ మనకి మోనిటైజేషన్ అయితే అయిపోయింది. ఆఫ్ మోనిటైజేషన్ 30 lakhs అయితే వచ్చి, సో మిగతాది కూడా కంప్లీట్ చేస్తే ఫుల్ మోనిటైజేషన్ అవుతుంది. ఇంకా మన ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే గ్రీన్ స్క్రీన్ అంటే ఏంటి, కట్ వీడియోస్ అంటే ఏంటి, అసలు రీమిక్స్ చేయటం వల్ల మనకి యూజ్ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్తున్నాను. గ్రీన్ స్క్రీన్ అస్సలు చేయకండి, కట్ వీడియోస్ చేయండి. ఓన్ వీడియోస్ చేయడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేటుగా వచ్చిన సక్సెస్ ఎప్పుడూ బాగా రేంజ్లోనే ఉంటుంది. అదే మనము ఫాస్ట్గా గ్రోత్ ఉండి ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాం ఛానల్ అనుకుంటే మాత్రం ఆ ఛానల్ అయితే ముందుకు వెళ్ళదు. సో ఈరోజు అయితే ఈ వీడియో అయితే మీకు అందరికీ యూస్ఫుల్గా అనిపించిందనే అనుకుంటున్నాను. గ్రీన్ స్క్రీన్ అంటే అస్సలు చేయకండి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగే గ్రీన్ స్క్రీన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కనుక షేర్ చేయండి. అస్సలు చేయకండి గ్రీన్ స్క్రీన్ అనేది. వీడియో అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఓకే, బాయ్.
ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.